నమస్తే, వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఏపీ ప్రభుత్వం మరో ముఖ్య పథకం అమలుకు సిద్ధమైంది. సూపర్ 6 హామీలలో భాగంగా తల్లికి వందనం పథకం అమలు దిశగా కసరత్తు వేగవంతం చేశారు. బడ్జెట్లో ఈ పథకం కోసం నిధులు కేటాయించారు. హామీ ఇచ్చిన విధంగా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 చొప్పున ఇస్తాము అని తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. అదే సమయంలో ఈ పథకం అమలుకు సంబంధించి మార్గదర్శకాలు ఇప్పుడు లబ్ధిదారుల ఎంపికలో కీలకం కానున్నాయి. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంలోగానే తల్లుల ఖాతాలలో నిధులు జమ చేస్తాము అని ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది. అయితే తాజాగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో ఈ పథకం అమలు విషయంలో కొత్త చర్చ మొదలైంది. శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకార భరోసా విడుదల సమయంలో తల్లికి వందనంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంతమంది పిల్లలుంటే అందరికీ పథకం అమలు చేస్తామని మరోసారి స్పష్టం చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభంలోగా ఇస్తాము అని చెబుతూనే ఇక ఇన్స్టాల్మెంటా లేక ఎలా ఇవ్వాలి అనేది ఆలోచన చేస్తున్నాము అని వెల్లడించారు. దీంతో ఒకే విడతలో 15,000 చెల్లిస్తారా, 2 విడతలుగా 7,500 చొప్పున చెల్లించే ఆలోచన చేస్తున్నారా అనే చర్చ మొదలైంది. ఇప్పటికే ఈ పథకం అమలుకు సంబంధించిన లబ్ధిదారుల సంఖ్య, కావాల్సిన నిధులపైన ఒక అంచనాకు వచ్చారు. ఇదే నెలలో అన్నదాత సుఖీభవ తొలి విడత నిధులను విడుదల చేయాల్సి ఉండడంతో ఇన్స్టాల్మెంట్ అంశం తెరపైకొచ్చినట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి తల్లికి వందనం పైన చేసిన తాజా వ్యాఖ్యలపైన మరింత స్పష్టత రావాల్సి ఉంది. ఒకే విడతలో ఈ నిధులు చెల్లిస్తారా, ఇన్స్టాల్మెంట్ విధానంలో అమలు చేస్తారా అనేది తేలాల్సి ఉంది అని చెబుతున్నారు. నిధుల కేటాయింపు మే నెలలో అమలు చేసేలా మార్గదర్శకాలపై కసరత్తు జరుగుతోంది. 2025-26 బడ్జెట్లో 9,407 కోట్లు ఈ పథకానికి కేటాయింపులు చేశారు. 2024-25 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో దాదాపు 81 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే ఇందులో ప్రాథమికంగా 69.16 లక్షల మందికి ఈ పథకానికి అర్హులుగా విద్యాశాఖ తేల్చినట్లు సమాచారం. ఇదే సమయంలో విద్యార్థులకు 75% హాజరు నిబంధన కొనసాగనుంది. ఈ పథకం అమలుకు సంబంధించి విధి విధానాలపై అధ్యయనం కొనసాగుతోంది. గతంలో వైసీపీ ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను సమీక్షిస్తున్నారు. ఆదాయ పన్ను చెల్లింపుదారులు, తెల్ల రేషన్ కార్డు లేని వారిని, 300 యూనిట్ల విద్యుత్ వినియోగించే వారిని, కారు కలిగి ఉన్న వారిని, అర్బన్ ప్రాంతంలో 1000 చదరపు అడుగులు కలిగి ఉన్న వారికి పథకం అందడం లేదు. ఇక ఇప్పుడు కొత్త నిబంధనలను అధికారికంగా ఖరారు చేయాల్సి ఉంది. విద్యుత్ వినియోగం, కారు ఉండడం వంటి నిబంధనలను గతంలో వ్యతిరేకించిన కూటమి నేతలు ఇప్పుడు మినహాయింపు ఇస్తారా లేక కొనసాగిస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది.